స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూల్ మత్స్యశాఖ జిల్లా అధికారిని రజని డబ్బులు డిమాండ్ చేస్తుందంటూ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మత్స్యకారులు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఫిబ్రవరి నుంచి ఈ పాస్ విధానం అమలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం అధికారికంగా జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారాలు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రోడ్పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం అధికారికంగా ప్రమాణ స్వీకారాలు జరిగాయి. జడ్చర్ల మండలంలోని గంగాపురం గ్రామ పంచాయతీ, గొల్లపల్లి గ్రామ పంచాయతీ, పోలేపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికైన కొత్త సర్పంచ్లు, డిప్యూటీ సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మహబూబ్ నగర్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన బి రామచంద్రయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో గడిచిన పదవీ విరమణ పొందిన మాజీ సర్పంచ్, వార్డు మెంబర్లకు గ్రామ పెద్దలు సన్మానం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు రూరల్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో తమ తమ పదవులకు గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రామచంద్రయ్య మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలు ఏవి ఉన్నా వెంటనే పరిష్కరిస్తామని, మున్ముందు స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. 100% జమిస్తాపురంలో పాలు పంచుకొని మంచి కార్యక్రమాలు చేసి నిరూపిస్తానని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ డ్రైనేజీ మంచినీటి సౌకర్యం, డబుల్ బెడ్రూమ్లు, మిషన్ భైరత నీరు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అలాంటివి అన్ని సమస్యలు, సీసీ రోడ్లుగా చాలా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేస్తానని కోరుతున్నాను. నాగర్ కర్నూల్ మత్స్యశాఖ జిల్లా అధికారిని రజని డబ్బులు డిమాండ్ చేస్తుంది అంటూ మత్స్యకారులు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీవీఎస్ షోరూం వద్ద ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు వాహనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సందర్భంలో వాహనాలు తీసుకోవడానికి అక్కడికి వచ్చిన మత్స్యకారులు ఒక్కో వాహనానికి 500 నుంచి 1000 రూపాయలకు పైగా మత్స్యశాఖ జిల్లా అధికారిని రజని డిమాండ్ చేసి తమ వద్ద నుంచి తీసుకుంటుంది అంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తమపై SC ST కేసులు పెడతానంటూ ఆమె బెదిరించినట్లు ఎమ్మెల్యేకు లబ్ధిదారులు తెలిపారు. దీంతో పేదవాళ్లు అయిన వారికి ప్రభుత్వం ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు ఇస్తుంటే వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలు అంటూ ఎమ్మెల్యేకు అధికారిని రజని విన్నవించుకుంది. ప్రజలకు సేవ చేయాలనే తత్వం ఉంటేనే మీరు ఇక్కడ పనిచేయండి. చేత కాకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోండి. కానీ ప్రజలతోని ఇబ్బంది పెట్టి ప్రజలకు భయపాట్లకు గురి చేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేసుకోవాల్సి వస్తుంది. మా ఇష్టం వచ్చినప్పుడు మేము చేయాల్సి వస్తుంది. మాకు పెద్ద పని కాదు. అది నీకే పెద్ద పని అనుకుంటే కాదు, అది మాకు పెద్ద పని కాదు. చాలా ఈజీ పని మాకు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, ప్రభుత్వాన్ని తీసేయగలుగుతారు. అలాంటి మీరు ఒక చిన్న అధికారి, మీరు ప్రజలకి జవాబుదారీ ఉన్న ప్రజలతోటి కొట్లాడి, ప్రజల దుర్భాషలాడి, ప్రజలతో సమన్వయం లేకుండా చేస్తే అది పదవి కాదు, అది పద్ధతి కాదు. ఎందుకైనా సరే మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ప్రజలతో ఒక ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి, చెప్పండి. అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అది కరెక్ట్ కాదు. ఇంకా మీరు పద్ధతి మార్చుకోవాల్సింది చెప్తాను. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఫిబ్రవరి నుంచి ఈ పాస్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా శుక్రవారం సరఫరా ప్రారంభించారు.
అంగన్వాడీ నిర్వాహకులు నెలకు అవసరమైన బియ్యాన్ని ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇప్పటికే పౌర సరఫరాల అధికారులు బియ్యాన్ని అందించడానికి కసరత్తు పూర్తి చేశారు. గుత్తేదారులు బియ్యాన్ని సరఫరా చేయడంలో ఆలస్యం, స్టాక్ పాయింట్ల వద్ద తూకాల్లో మోసం వంటి అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు నిర్దేశించిన పరిమాణంలో చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పొందవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆమె అన్నారు. గతంలో పాలమూరును పట్టించుకున్న నాదుడే కరువైన రోజుల్లో ఎమ్మెల్యే వచ్చి మహబూబ్ నగర్ దశని మార్చారని ఆమె తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు, నామినేషన్ పర్వంలో ఎలాంటి అవకతవకలు లేవని, చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడవద్దని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు, సీనియర్ నాయకులు బెక్కం జనార్దన్, సింగిల్ విండో అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మెజార్టీ అనేది కనీమీరుగా ఎనగలేము. ఎప్పటికి కూడా మనం ఇంత మెజార్టీ ఎప్పుడు చేయలేము. మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఏం కోరుకుంటారంటే, ఎన్నో ఏళ్ళు మహబూబ్నగర్ పట్టణం వెనుకబడి ఉంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటున్న టైంలో శ్రీనివాస్ గౌడ్ అనే ఎమ్మెల్యే రూపంలో వచ్చి ఈరోజు మహబూబ్నగర్కి బైపాస్ కానీ, తర్వాత మయూరి పార్క్ కానీ, అంటే ఒక అభివృద్ధి అనేది ఈరోజు కళ్ళకు కనిపించింది. ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, మాకు ఈ కులాలు కాదు, మతాలు కాదు, ఇవన్నీ కాకుండా మహబూబ్నగర్ని పట్టించుకొని మహబూబ్నగర్కి తాగునీరు అనేది 14 రోజులకు 15 రోజులకు చూసేవాళ్ళం. అట్లాంటి గోసదీర్చే నాయకుడు కావాలని ఒక మంచి రిజల్ట్ చూపించిండ్రు. అది ఒక చెంపపెట్టలాగా చూపించిండ్రు. గెలుపోటములు అనేది ప్రతి ఒక్కరికి కూడా సహజము. ఓటమిని హుందాగా స్వీకరించాలి. కానీ అదే ప్రతిదానికి చిల్లరగా మాట్లాడుకుంటూ చిల్లర రాజకీయాలను చేయడం మానేసి ప్రజల ఉద్రేయాలను ఎట్లా దోచుకోవాలని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా మహబూబ్ నగర్ మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్ ఆధ్వర్యంలో కోటకద్ర గ్రామానికి చెందిన మల్లు నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉబైదన్నకు, మిగతా నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు గతంలో కూడా 4 సంవత్సరాలు మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన. ఫస్ట్ టైం జడ్పీటీసీ గెలిచింది నేనున్నప్పుడే. ఎంపీపీకి కూడా భాగస్వామ్యం అయ్యి మేము వైస్ ఎంపీపీ తీసుకున్నాము. మెజార్టీ సర్పంచ్లను కూడా గెలిపించినాము. ఇప్పుడు మళ్ళీ ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది. కొద్దిగా మేము అన్ని ఊర్లలో కూడా అన్ని రకాలుగా కూడా మేము అంత కష్టపడి పార్టీని డెవలప్ చేసి మేము మళ్ళీ రేపు జడ్పీటీసీకి కానీ ఎంపీపీకి కానీ రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా మేము మెజార్టీ నిరూపించడానికే నా వంతు కృషి చేస్తా. నా అనుభవంతోనే కానీ పార్టీ అందరిని కలిపి ప్రతి ఒక్కరు సీనియర్స్ అంతా అట్లే ఉన్నారు. పార్టీలో ఎవరు అంతా మంచిగా ఉండరు కనుక నేను నా వంతు కృషి చేసి నేను పార్టీని డెవలప్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా కేటాయించిన లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని నారాయణపేటలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న దామరగిద్ద నుండి నారాయణపేట, సింగారం నుండి ఎర్రగుట్ట రహదారి పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరలో పూర్తి చేయాలని, మిగిలిన ఆస్తులకు సంబంధించి అవార్డు జారీ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథపై సమీక్షిస్తూ నెల రోజులలోపు పెండింగ్లో ఉన్న గ్రామాలలోని అంతర్గత పైప్ లైన్లను పూర్తి చేయాలని, ఆవాసాలకు నిరంతరం నీరు అందేలా వెంటనే చర్యలు చేపట్టాలని, లీకేజీలు, మరమ్మతులు వంటి విషయాల్లో వెంటనే పునరుద్ధరించాలి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిరంతరం నీటి సరఫరా కల్పించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులు లేని పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నిధులతో ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేయవలసిందిగా డీఓను ఆదేశించారు. అంగన్వాడీ వర్కర్లు హాజరుపై ప్రతిరోజు నివేదిక అందించాలని, నారాయణపేట డివిజన్లో సూపర్వైజర్లు లేనందున సీనియర్ అంగన్వాడీ వర్కర్లు 2 ఇన్ఛార్జ్ సూపర్వైజర్లుగా నియమిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ శిశు సంక్షేమ అధికారిని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పూర్తి కావాల్సిన పెండింగ్లో ఉన్న పనుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు అంతా కలిసి సమస్యను పరిష్కరించి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నోటిఫికేషన్ అనేది పోయిన నెల ఇవ్వడం జరిగింది 31వ తారీఖు. 30 రోజుల వరకు దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ కానీ ఏమైనా అభిప్రాయాలు ఉంటే దాన్ని మాకు కలెక్టర్కి ఇవ్వమని ఆదేశాలు మేరకు మేము కూడా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. నిన్న దాకా కూడా ఎవరెవరికి వాళ్ళ అభిప్రాయం మాకు తెలియజేయడం జరిగింది. ఈ అభిప్రాయం మీద ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి, దాని మీద ఒపీనియన్ ఇవ్వడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కమిటీ ప్రతి సజెషన్స్ని కూడా వాళ్ళు దాన్ని పరిశీలిస్తూ వాళ్ళు నిర్ణయం ఇస్తారు.
మేము దాన్ని గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాము. గవర్నమెంట్ దానికి వాళ్ళు ఏ సర్వే తీసుకుంటున్నారో దాని వరకు నూతన మండలాలు ప్రపోజల్స్ కూడా కొన్ని వచ్చినాయి. మేము అది పరిశీలన చేసి దాని ఆమోదనం వస్తే దాని తర్వాత మీకు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగర్ కర్నూల్ మత్స్యశాఖ జిల్లా అధికారిని రజని డబ్బులు డిమాండ్ చేసిందంటూ స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన మత్స్యకారులు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ఫిబ్రవరి నుంచి ఈ పాస్ విధానం అమలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం అధికారికంగా జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్ రోడ్పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.